ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనాలు ఎన్ని రకాలు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా ప్రవచనం అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రవచనం అంటే దేవుని వాక్కు. ప్రవచనం అంటే దేవుని వాక్కు. భవిష్యత్తులో జరగబోయే ఒక విషయాన్ని దేవుడు ముందుగానే సూచించడం. భవిష్యత్తులో ఏదైనా ఒక విషయం జరగబోతుంది అనే విషయాన్ని దేవుడు ముందుగానే సూచించడాన్ని ప్రవచనం అంటారు. ఆ విషయం దేవుని సూచన అయి ఉండొచ్చు, దేవుని హెచ్చరిక అయి ఉండొచ్చు, దేవుని ఆశీర్వాదం అయి ఉండొచ్చు, దేవుని శాపం అయి ఉండొచ్చు, ఉగ్రత అయి ఉండొచ్చు, నాశనం ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని ముందుగానే సూచించడాన్ని ప్రవచనము అంటారు. దేవుడు ముందుగానే ఏం జరగబోతుందో చూపిస్తాడు లేదా చెప్తాడు, దాన్ని ప్రవచనము అంటారు. సో ఇప్పుడు ప్రవచన రకాలు ఏంటో చూద్దాం. ప్రవచన రకాలు మొదటిగా మెస్సియానిక్ ప్రాపసీ. మెస్సియానిక్ ప్రాపసీ అంటే యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనం. యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనం. ఇవి బైబిల్ గ్రంథంలో చాలా మట్టుకు ఉంటాయి. యేసుక్రీస్తు వారికి సంబంధించి చాలా మట్టుకు ఉంటాయి. అదైనా పుట్టుక గురించే కావచ్చు, ఆయన మరణం గురించే కావచ్చు, ఆయన పునరుద్ధానం గురించే కావచ్చు, ఆయన చేసే అద్భుతాల గురించే కావచ్చు, ఆయన చేసే స్వస్థతల గురించే కావచ్చు. యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రతిదీ ఏదైతే ఉందో దాన్ని మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. అది సెకండ్ కమింగ్ అయినా సరే, ఆయన రాజ్యం గురించి అయినా ఏదైనా సరే, యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనం ఏదైనా ఉందంటే దాన్ని మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. ఆ తర్వాత అపోకలిప్టిక్ ప్రాపసీ. అపోకలిప్టిక్ ప్రాపసీ దీని అర్థం ఏంటంటే, అపోకలిప్టిక్ అంటే వర్ణన. ఏదైనా ఒక జరగబోయే విషయం గురించి వర్ణించి చెప్పటం. ఏదైనా ఒక జరగబోయే విషయం గురించి వర్ణించి చెప్పటం. ఉదాహరణకి దానియేలు కలగంటాడు కదా, దానియేలు ఎలుగుబంట్లు, సింహాలు అని ఈ విధంగా ఒక జరగబోయే విషయాన్ని పోలికలతో వర్ణించి చెప్తారు. సో దీన్ని అపోకలిప్టిక్ ప్రాపసీ అంటారు. ఉదాహరణకి ఫరో కలగంటాడు కదా, వెన్నులో నుంచి 7 కంకులు, ఆ తర్వాత పేల కంకులు వచ్చాయి, ఈ పేల కంకులు వెళ్ళి ఆ కంకుల్ని నాశనం చేశారు. సో ఈ విధంగా వర్ణన ఉంటుంది చూసారా, దీన్ని అపోకలిప్టిక్ ప్రాపసీ అంటారు. అంటే ఎగ్జాక్ట్ గా దాన్నే తీసుకోకూడదు. ఆ ప్రవచనం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో దాని వెనకాల అదొక విషయాన్ని పోల్చి చెప్తున్నాడు, దాని వెనకాల ఉన్న భావాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దానియేలు కళ ఏదైతే కన్నాడో అదే యేసు ప్రభు వారికి సంబంధించి అబద్ధ ప్రవక్తల గురించి కానివ్వండి, ఆ తర్వాత 4 రాజ్యాల గురించి ఈ విధంగా ప్రవచనం ఉన్న చూసారా. సో ఈ విధంగా వర్ణించి చెప్పడాన్ని అపోకలిప్టిక్ ప్రాపసీ అంటారు. ఆ తర్వాత టిపోలాజికల్ ప్రాపసీ. టిపోలాజికల్ ప్రాపసీ. టిపోలాజికల్ ప్రాపసీ అంటే ఒక విషయం, ఒక వ్యక్తిలో జరిగే విషయం ఏదైతే ఉందో ఇంకొక వ్యక్తిలో ఎగ్జాక్ట్ గా మరలా జరుగుతుంది. ఒక వ్యక్తిలో ఏదైతే విషయం జరిగిందో మరలా సందర్భాన్ని బట్టి అదే విషయం కాదు కానీ అలాంటి విషయమే వేరొక వ్యక్తిలో జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరల నుండి ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన దేశానికి వస్తారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన దేశానికి వస్తారు. సో ఇప్పుడు ఇదే విషయం మరలా ఎక్కడ జరుగుతుంది అంటే, యేసుక్రీస్తును నమ్ముకోవటంలో మనకు జరుగుతుంది. ఎలాగా అంటే, యేసుక్రీస్తును నమ్ముకోవటం వల్ల మనం పాపము నుండి పరిశుద్ధతలోనికి వెళ్తాం, మరణము నుండి నిత్య జీవములోనికి వెళ్తాం, చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్తాం. సో ఈ విధంగా ఒక వ్యక్తిలో జరిగేది మరలా ఇంకొకసారి కూడా అదే విధంగా కాకుండా అలాగే జరుగుతుంది, అచ్చుగుద్దినట్టు జరుగుతుంది ఆ విధంగానే. సో దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తాను. యోనా ఉన్నాడు కదా, యోనా 3 రోజులు ఏ విధంగా అయితే తిమింగలం కడుపులో ఉండి బయటకు వస్తాడో, ఇప్పుడు యోనా విషయంలో ఏమైంది, 3వ రోజున బయటకు వచ్చాడు కదా యోనా తిమింగలం కడుపులో నుంచి. అదే విషయం ఎగ్జాక్ట్ గా మరలా ఎవరిలో నెరవేరుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన పునరుద్ధానుడు అవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన పునరుద్ధానుడు అవుతాడు. ప్రవచనం ఒకటే కానీ అదే విషయం ఇద్దరిలో నెరవేరుతుంది. అదే విషయం ఇద్దరిలో నెరవేరుతుంది. దీన్ని టిపోలాజికల్ ప్రాపసీ అంటారు. ఈ టిపోలాజికల్ ప్రాపసీ అనేది దావీదుకి యేసు ప్రభు వారికి ఎక్కువ దగ్గరగా ఉంటాయి. ఈ టిపోలాజికల్ ప్రాపసీ అనేది దావీదుకి యేసు ప్రభు వారికి ఎక్కువగా దగ్గరగా ఉంటాయి. ఎలా అంటే, దావీదు పట్టాభిషిక్తుడు అయినప్పుడు దావీదుకి దేవుడు తండ్రిగా ఉంటాడు, ఆయన కుమారుడిగా ఉంటాడు, ఆయన ముద్దు పెట్టుకొని అని ఉంది కదా 2వ కీర్తనలో.
అది యాక్చువల్లీ దావీదు గురించి. మరలా అదే విషయాన్ని మనం ఎక్కడ చదువుకుంటాం? యేసు ప్రభువారి విషయంలో చదువుకుంటాం. సో ఈ విధంగా దావీదుకు సంబంధించి యేసు ప్రభువుకు సంబంధించి కొంచెం దగ్గరగా ఉంటాయి. సో దీన్నే టిపోలాజికల్ ప్రాపసీ అంటారు. తర్వాత కండిషనల్ ప్రాపసీ. ఏంటది? కండిషనల్ ప్రాపసీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు నీవు నీ దేవుడిని యెహోవాని హెచ్చిస్తాడు, నీ భూఫలాన్ని హెచ్చిస్తాడు, నీ గర్భఫలాన్ని హెచ్చిస్తాడు, నువ్వు లోపల ఆశీర్వదింపబడదు, బయట ఆశీర్వదింపబడదు, పట్టణంలో ఆశీర్వదింపబడదు, పొలంలో ఆశీర్వదింపబడదు. అసలు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. ఎంత చక్కగా ఉంటుందో ఆశీర్వాదాలు అక్కడ. కానీ ఇన్ని ఆశీర్వాదాలు పెట్టిన దేవుడు పైన ఒక కండిషన్ పెట్టాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకోని ఎడల, సో ఇన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా వింటే ఇప్పుడు నువ్వు ఇన్ని ఆశీర్వాదాలు చూస్తావు. దాని తర్వాత 15వ వచనం నుంచి చూస్తే, ఇప్పుడు వింటే ఇన్ని ఆశీర్వాదాలు చూస్తారు కదా, వినకపోతే ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అయితే పెట్టాడో మొత్తం రివర్స్, అన్ని శాపాలే. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో అన్ని రివర్స్ అయిపోతాయి. భూఫలం కానివ్వండి, గర్భఫలం కానివ్వండి, ఇంట్లోను బయట పొలంలోను పట్టణంలో మొత్తం శపించబడతాడు. వినకపోతే, వింటే మొత్తం ఆశీర్వదింపబడతాడు. సో దీన్నే కండిషనల్ ప్రాఫెసీ అంటారు. దీన్నే కండిషనల్ ప్రాఫెసీ అంటారు. సో వాగ్దానాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడిని దీవిస్తున్నాడు, దేవుడిని హెచ్చిస్తున్నాడు అంటే పైన ఒక కండిషన్ ఉంటది. ఆ కండిషన్ కి ఒబే చేస్తేనే అది జరుగుతుంది. ఒబే చేయకపోతే ఏమీ జరగదు. చెయ్యకపోగా కింద ఉన్న శాపాలని వర్తిస్తాయి. సో జాగ్రత్త వాగ్దానాలు తీసుకునేటప్పుడు. ఆ తర్వాత హిస్టారికల్ ప్రాపసీ. అంటే హిస్టారికల్ ప్రాపసీ, ఆల్రెడీ చరిత్రలో ఒక ప్రవచనం వచ్చింది, ఆ ప్రవచనం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని హిస్టారికల్ ప్రాపసీ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో బబులోను గురించి కానివ్వండి, ఆ తర్వాత తూరు గురించి, అష్షూరు గురించి, అవి ఏ విధంగా అయితే నాశనం అయినాయో ఆ విధంగా ఆ ప్రవచనాన్ని ముందుగానే వచ్చిన ప్రవచనాలు అవన్నీ నెరవేర్పాయి. సో ఆ ప్రవచనాలన్నీ మళ్ళీ జరగవు, ఇంకా ఆల్రెడీ జరిగిపోయినాయి. దీన్నే హిస్టారికల్ ప్రాపసీ అంటారు. బబులోను ఉదాహరణలకి బబులోను, అష్షూరు, తూరు ఇలాంటి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చూడొచ్చు. సో అవి ఆల్రెడీ జరిగిపోయినాయి. ఆ ప్రవచనం వచ్చింది, ఆల్రెడీ జరిగిపోయింది. దీన్నే హిస్టారికల్ ప్రాపసీ అంటారు. ఆ తర్వాత సింబాలిక్ ప్రాపసీ. సింబాలిక్ ప్రాపసీ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వమై మరణమును కనెను. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు దురాశ గర్భం వచ్చిందనా? కాదు కదా. అధిక దురాశ వలన, దురాశ ఎక్కువగా ఉంటే పాపం చేస్తాం. ఈ పాపం అనేది చేయడం వల్ల మరణం అనేది వస్తుంది. సో ఈ విధంగా సింబాలిక్ గా చెప్పడాన్ని దీన్ని సింబాలిక్ ప్రాపసీ అంటారు. దీనికి ఇంకొక ఉదాహరణ యేసుప్రభువు అంటారు కదా, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు అంటే ఇప్పుడు దీన్ని లిటరల్గా తీసుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన శరీరం తినాలా, ఆయన శరీరం తాగాలా? సింబాలిక్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? యేసుప్రభువు రక్తం అందరి పాపాలని కడిగేస్తుంది అంటే ఎలా కడుగుతుంది? అంటే ఇప్పుడు ఆయన రక్తాన్ని మనం అందరూ ఎవరైనా బౌల్లో పట్టి ఒంటి మీద ఇలా పూసుకొని మళ్ళీ బౌల్లో వేసి అందరికి ఇచ్చుకుంటూ వస్తే మనం ఇలా పూసుకున్నామనా? సింబాలిక్. దీనికి సింబాలిక్ ప్రాపసీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పాపాలు క్షమించబడడం. ఎలాగా? ఆయన రక్తంలో అంటే దాన్ని లిటరల్ గా కాదు, సింబాలిక్ గా. అర్థమవుతుందా? యేసుప్రభు యొక్క రక్తం మన పాపాలను ఎలా కొట్టేస్తుంది? భౌతికంగా కొట్టేస్తుందా? కాదు కదా, సింబాలిక్ గా. అదొక గుర్తు. సో ఆ విధంగా దాన్ని సింబాలిక్ ప్రాపసీ అంటారు. ఆ తర్వాత లోకల్ ప్రాపసీ. లోకల్ ప్రాపసీ అంటే ఎక్కడిదక్కడే నెరవేరిపోద్ది. ఎక్కడ సంబంధించిన ప్రవచనం అనేది అక్కడే నెరవేరిపోద్ది. దీనికి మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవే. తూరు కానివ్వండి, అష్షూరు కానివ్వండి. అంటే హిస్టారికల్ ప్రాపసీ, లోకల్ ప్రాపసీ ఇవన్నీ కాస్త దగ్గరగానే ఉంటాయి, కానీ రెండు వేరు. లోకల్ ప్రాపసీ అంటే ఎక్కడ ప్రవచనం అనేది అక్కడ నెరవేరిపోద్ది. దేని గురించి అన్న చెప్పబడితే దాని గురించే నెరవేరుతుంది. మీకు డౌట్ రావచ్చు, హిస్టారికల్ ప్రాపసీ అనేది ఆ తర్వాత ఈ లోకల్ ప్రాపసీ అనేది కాస్త సిమిలర్ గానే ఉంటాయి కానీ కాదు. తర్వాత ఇంత కండిషనల్ ప్రాపసీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అన్కండిషనల్ ప్రాపసీ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో
యేసు ప్రభు వారికి శిలువను గురించి సంబంధించిన విషయం ఉంది కదా, సో అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఇంకా ఏది ఏమైనా సరే అది ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే. ఎలాంటి షరతులు లేకుండా ఏదైనా దేవుడు ఏదైనా విషయం చెప్పినది అది ఎలాంటి షరతులు లేకుండా జరిగిపోద్ది. యేసుప్రభు రెండో రాకడ వస్తుందా? ఎస్, ఖచ్చితంగా వస్తుంది. యేసుప్రభు మొదటిసారి వస్తారన్న విషయం ఖచ్చితంగా జరిగిపోయిందా? ఎస్, ఎలాంటి షరతులు లేకుండా జరిగిపోయింది. సో ఈ అన్కండిషనల్ ప్రాఫెసీ అనేది మెస్సియానిక్ ప్రాఫెసీస్ కాస్త సిమిలర్ గా ఉంటది. అంటే యేసు ప్రభువుకు సంబంధించిన ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో అవి అన్కండిషనల్ ప్రాఫెసీస్, ఎందుకంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి, ఎలాంటి షరతులు లేకుండా అవన్నీ జరుగుతాయి కాబట్టి. సో దాన్ని అన్కండిషనల్ ప్రాఫెసీ అంటారు. తర్వాత యూనివర్సల్ ప్రాఫెసీ అనేది అందరికీ వర్తిస్తుంది. ఒకరి ద్వారా చెప్పబడి అందరికీ వర్తిస్తుంది. ఉదాహరణకి ఇశ్రాయేలీయులకు చెప్పిస్తాడు యావేలు ద్వారా, నా ఆత్మను నీ మీద కుమ్మరించేదను అని. సో అది అందరికీ వర్తిస్తుంది. కానీ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో అందరికీ వర్తించే ప్రవచనాలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. కానీ కొందరికే వర్తించేవి మాత్రం కొన్నే ఉన్నాయి, ఎవరెవరికి వర్తించేవి మాత్రం అవే ఉన్నాయి. సో ఎక్కడ ఎలా ఎప్పుడు అనే ప్రవచనాలు ఉన్నాయి. సో ఏది పడితే అది మనకు ఆపాదించుకోవడానికి లేదు. హిస్టారికల్ సంబంధించి మనం ఆపాదించుకోవడానికి లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ జరిగిపోయి మరలా జరగవు కాబట్టి. ఓకే, ఆ తర్వాత మెస్సియానిక్ ప్రాఫెసీ. ఈ మెస్సియానిక్ ప్రాఫెసీ అనేది యేసు ప్రభువుకు సంబంధించిన సగం నెరవేరు, ఎందుకంటే ఫస్ట్ రాకడకు సంబంధించిన నెరవేరు, ఆ తర్వాత మన సెకండ్ రాకడకు సంబంధించిన కూడా ప్రవచనాలు ఉన్నాయి కదా. సో అది కూడా సో ఈ విధంగా అనమాట. సో ప్రవచనం అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రవచనాలు ఎన్ని రకాలు చూద్దాం ఇప్పుడు. హిస్టారికల్ ప్రాఫెసీ, టిపోలాజికల్ ప్రాఫెసీ, అపోకలిప్టిక్ ప్రాఫెసీ, కండిషనల్ ప్రాఫెసీ, అన్కండిషనల్ ప్రాఫెసీ, సింబాలిక్ ప్రాఫెసీ, మెస్సియానిక్ ప్రాఫెసీ. సో ఈ విధంగా ప్రవచనాలు అన్ని వండుకుంటా వస్తా ఉన్నాయి. సో ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనాలు ఎన్ని రకాలు, అవి ఎలా ఉన్నాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండును గాక.